మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ నుంచి కరీంనగర్ వార్తలు. ఈ నెల 18న హైదరాబాద్లో జరగనున్న జీఆర్ఎంబీ 18వ సమావేశ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టులను వెంటనే తొలగించాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమమే నీళ్ల కోసం జరిగిన పోరాటమని, కేసీఆర్ హయాంలో చట్టబద్దమైన అనుమతులతోనే ప్రాజెక్టులు నిర్మించామని తెలిపారు. తెలంగాణలోని 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి ప్రతిపాదించడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించాలని కోరారు. తెలంగాణ ఎంపీలు పార్లమెంట్లో ఈ అంశాన్ని గట్టిగా లేవనెత్తాలని, ప్రధాని మోదీని కలిసి ప్రాజెక్టులను ఎజెండా నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. లేకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తీవ్ర ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. పేరు పేరున నమస్కారాలు. ఈ నెల 18వ తారీఖు నాడు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగు 11 గంటలకి మన జలసౌధ బిల్డింగ్ 5th ఫ్లోర్ హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. మనకందరికి తెలుసు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినప్పుడు, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు పార్లమెంటు చేసినటువంటి చట్టంలో ఇది పొందుపరచడం జరిగింది. గోదావరి నదీ జలాలని ఏ విధంగా నియంత్రించాలి, ఇప్పుడు ఉన్నటువంటి నీటిని ఏ విధంగా పంపకాలు జరగాలి అనే విషయం పైన, కృష్ణానది పైన ఒకటి, గోదావరి నది పైన ఒక బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మనకందరికి తెలుసు, ముఖ్యంగా పత్రికా మిత్రులకు తెలుసు, తెలంగాణ ఉద్యమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జరుగుతున్నటువంటి పోరాటంలో నీళ్లపైనే ఒక పెద్ద సమస్య ఉండే. మనకు రావాల్సినటువంటి నీళ్లు మనకు రాలేదు అని చెప్పే పోరాటంలో ఒక పెద్ద అంశంగా ఉండే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు, అదేవిధంగా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులము తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఆరాటపడ్డం. కేంద్ర ప్రభుత్వం దగ్గర గోదావరి నది పైన చాలా అనుమతులు సాధించినాం. అనుమతులతోనే కట్టడం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు, అనుమతులతోనే కట్టడం జరిగింది సమ్మక్క సారక్క బ్యారేజ్, అనుమతులు సాధించే ఈరోజు సీతారామ ప్రాజెక్టు కడుతున్నాం. అనుమతులు సాధించే ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి చేసుకున్నాం. అయితే చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈరోజు ఈ అనుమతులన్నీ రద్దు చేయాలని, అంటే గోదావరి నది పైన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వాన రాష్ట్ర ప్రభుత్వము లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి కట్టించినటువంటి ప్రాజెక్టులు అన్నిటినీ అనుమతులు రద్దు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి, ఈ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ఎజెండాలో పేజ్ 15, 16 ఈ 2 పేజీల లోపట వాళ్ళు ఇవి రద్దు చేయాలని చెప్పి రాసిండ్రు. ఎజెండా ఐటమ్స్గా పెట్టడం జరిగింది. ఈ దాదాపు 24 పేజీలు మీకందరికి కూడా నేను వాట్సాప్లో ఇప్పుడు ఫార్వర్డ్ చేస్తున్నాను. దయచేసి మీరు పేజ్ 15, పేజ్ 16 సంపూర్ణంగా చదవండి. నేను క్లుప్తంగా 2-3 విషయాలు చెప్తాను, ఇక్కడ చాలా వివరంగా ఉంది. ఇది విలేకరుల సమావేశం కాబట్టి నేను ఈ ఎజెండా ఐటెం మొత్తం 21 పేజీల ఎజెండా పేపర్స్ మీకు పంపిస్తున్నాను. పేజ్ 15, 16 చదవండి. పేజీ 15లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎజెండా, అంటే ఎజెండా ఎవరు పెట్టించారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తే కేంద్ర ప్రభుత్వము ఈ ఎజెండా ఐటెంగా పెట్టింది.
ఏం పెడతారు? ద ఫాలోయింగ్ ప్రాజెక్ట్స్ వేర్ టేకన్ అప్ బై ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఆఫ్టర్ బైఫర్కేషన్ అండ్ ద ప్రాజెక్ట్స్ ఆర్ క్లియర్డ్ బై TAG డ్యూరింగ్ 2018 to 2025. అంటే కేంద్ర ప్రభుత్వం టెక్నికల్ అడ్వైజరీ కమిటీ వాళ్ళు, తర్వాత అక్కడ కేంద్ర జన వనరుల శాఖ మంత్రిత్వ శాఖ ఇచ్చిన అనుమతులన్నీ 7 ప్రాజెక్టులను రద్దు చేయాలని రాశారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్, చోటపల్లి హనుమంతరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, ముక్తేశ్వర అంటే చిన్న కాళేశ్వరం మన మంత్రి నియోజకవర్గంలో ఉంటుంది అది, తర్వాత హృదా చనక కోరాట, తర్వాత మోడికుంట బాగు ప్రాజెక్టు, కడెం గూడెం ప్రాజెక్టు, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, వీటన్నిటిని రద్దు చేయాలని చెప్పి మరి ఎజెండాలో పెట్టడం జరిగింది. ఇంకా దురదృష్టవశాత్తు ఏం రాస్తారంటే సమ్మక్క సారక్క ప్రాజెక్టు తుపాకులగూడెం దగ్గర కట్టుకున్నాం మనం, ఇలా దేవాదుల ప్రాజెక్టు దాన్ని అనుమతులు రద్దు చేయాలంటారు. అది జే చొక్కారావు దాని పేరు ఏది లిఫ్ట్ ఇరిగేషన్, ఇది ఎప్పుడో ఒక 25 ఏళ్ల కింద తెలంగాణ రాకముందు మొదలైంది ఇది, దాన్ని కూడా రద్దు చేయాలని. తర్వాత తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్కు అనుమతులు ఇవ్వద్దని చెప్పి, తర్వాత హైడ్రాలజికల్ అనాలిసిస్ ఇచ్చిన అన్ని కూడా రద్దు చేయాలని చెప్పి, ఈ విధంగా ఈ ఐటమ్స్ అన్నీ కూడా చాలా వివరంగా వాళ్ళ లేఖ రాష్ట్ర ఐటమ్స్ అన్నీ కూడా ఈ 2 పేజీల లోపల వాళ్ళు పొందపరచడం జరిగింది. దయచేసి మీకు ఎజెండా మొత్తం పంపుతున్నాను. అయితే ఈరోజు మేము మరి గంగుల కమలాకర్ గారు రాష్ట్ర మంత్రివర్గంలో మరి వారు సభ్యులు, నేను పార్లమెంట్ సభ్యుడిగా, తర్వాత ప్లానింగ్ బోర్డు మరి వైస్ చైర్మన్గా, రవిశంకర్ గారు శాసనసభ్యులుగా, వీళ్ళు శాసనసభలో మేము పార్లమెంట్లో ఈ అనుమతులు అన్నీ తెచ్చినవి కూడా ఆ రోజు వివరించడం జరిగింది. అంటే ఆమోదం ఈ విధంగా వచ్చిందని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ అడిగింది ఎవడు? చంద్రబాబు నాయుడు. పెట్టింది ఎవరు? మోడీ గారు. మరి రద్దు చేస్తే అంటే ఇప్పుడు వచ్చినటువంటి అనుమతులతో ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టినటువంటి ప్రాజెక్టులని అనుమతులు రద్దు చేసినామంటే ఇంకా మనం వీటి కాలువలు ఇవన్నీ తోకాల్సిన వాటికి ఎక్కడ కూడా డబ్బులు రావు, ఏ బ్యాంకులు అప్పులు ఇవ్వదు. అంటే మన బొండిగా వీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, దానికి తోడుగా మోడీ గారి ప్రభుత్వం. అసలు ఎజెండాలో పెట్టే ధైర్యం ఎట్ట చేసింది ఈ బోర్డు? ఒక విషయం. తర్వాత ఎజెండాలో ఇప్పటికీ పెట్టిన సొయ్యి కూడా కాంగ్రెస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి తెలియదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు 8 మంది కాంగ్రెస్ ఎంపీలను 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించారు. ప్రజలు అనుకున్నారు వీళ్ళిద్దరూ జాతీయ పార్టీలు కూడా పనులు అయితే కావచ్చు అని అనుకునవచ్చు, మమ్మల్ని ఓడగొట్టారు. ఇవాళ అడిగేటోడు లేడు కాబట్టి, నిలదీసేటోడు పార్లమెంట్లో లేడు కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ సొయ్యి తెలంగాణ స్పృహ ఉన్నటువంటి శాసనసభ్యులు కాదు కాబట్టి ఇలా ఇంత ధైర్యం చేసినారు దీన్ని రద్దు చేయడానికి. కాబట్టి మేము ఈరోజు అడుగుతున్నది 2 విషయం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళు దీనికి జవాబు ఏం చెప్తారు? కేసీఆర్ గారు తెప్పించినాయి కాబట్టి మేము మరి మరిపిస్తాం తూడిపేస్తామంటాడా రేవంత్ రెడ్డి? అసలు ఏంది? ఎట్లా ఎజెండాలకు వచ్చింది? రద్దు చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు అడిగితే ఇలా రేవంత్ రెడ్డి మౌనంగా ఉంటే, దెబ్బన రద్దు అయితే కట్టిన ప్రాజెక్ట్ అన్నీ కూడా ఇల్లీగల్ ప్రాజెక్ట్స్ అని అంటే మన పరిస్థితి ఏంది? తెలంగాణ ప్రజల పరిస్థితి ఏంది? మరి బీజేపీ ఎంపీలను గెలిపించినాం. మన కరీంనగర్ నుండి బండి సంజయ్ గారు గెలిచినారు. ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి. ఏం చేస్తున్నట్టు ఈయన బండి సంజయ్ గారు ఏం చేస్తున్నట్టు? ఈ ఎజెండాలో పెట్టడానికి వీళ్ళ నిర్లక్ష్యము, అసలు వీళ్ళు ఈ ఎజెండాలో పెట్టినరా అనేది కూడా చక్కగా తెలియదని కూడా నా అభిప్రాయం. అంత సొయ్యి కూడా లేదు వీళ్ళకి. నేను పత్రికా మిత్రులకి ఎజెండా ఐటమ్స్ పంపిస్తున్నాను. ఆ సొయ్యి లేదు, ఆ స్పృహ లేదు, ఆ ఆలోచన లేదు. ఇవాళ సమ్మక్క సారక్క ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ ప్రాజెక్ట్ కాదు,
ఇలా శ్రీపాద్ ఎల్లంపల్లి ప్రాజెక్టు, మిడ్మానేర్ ప్రాజెక్టు, రంగనాయక సాగర్ ప్రాజెక్టు, తర్వాత మల్లన్న సాగర్ బ్యారేజ్, మన రిజర్వాయరు, ఇవన్నీ కూడా ఇల్లీగల్ అని చెప్పి ఆయన అడిగిండు చంద్రబాబు నాయుడు. ఇవి రద్దు చేయాలంటాడు, వీళ్ళకి నీళ్ళ హక్కు లేదంటాడు. ఇంత ధైర్యము కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయి ఉంటే మాలాంటి వాళ్ళము మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉండి ఉంటే ఇలాంటి ధైర్యం చేసేవాడా చంద్రబాబు నాయుడు? కాబట్టి ప్రజలు కూడా ఆలోచించాలి. తెలంగాణ సొయ్యి లేనుడు, తెలంగాణ స్పృహ లేనుడు, తెలంగాణ ఆలోచన లేనుడు, తెలంగాణ కోసం కట్టుబడి పనిచేసేటోడు గెలిస్తే పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఉంటే మన తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయి. మాకు సోయి ఉన్నది, ఇవన్నీ ప్రాజెక్టు కావాలని చెప్పి తెలంగాణ ప్రజానీకం కోరుకుంటే ఇందులో ఎజెండాలో మేడిగడ్డ కూడా పెట్టడం జరిగింది. ఈ మేడిగడ్డ ప్రాజెక్టు వల్లే కదా, కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే కదా ఇంత భూమికి బరువు పంట పండింది. ఈరోజు 18 నాడు సమావేశం ఏర్పాటు చేసి ఎక్కడ ఏర్పాటు చేసిండ్రు? తెలంగాణలో, అది హైదరాబాదులో. తెలంగాణ గడ్డ మీద నిలబడి తెలంగాణ ప్రాజెక్టు క్యాన్సిల్ చేస్తామంటే ఎంత ధైర్యం వీళ్ళకు? ఇప్పుడు ఏ ధైర్యం తీసుకొని వస్తుండ్రు? ఎవరు ఎన్నుకుని నడిపిస్తున్నారు? అంటే తెలంగాణ గడ్డకొచ్చి మీ అన్ని కూడా రద్దుపరుస్తాం అంటే మళ్ళీ తెలంగాణ ఎడారి కావాలి, ప్రాజెక్టులను ఉడకపోవాలి, నీళ్ళని కూడా చక్కగా పోయి మళ్ళీ ఆంధ్రకు చేరాలి. ఇదేగా 40-50 సంవత్సరాలు దరిద్రం మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఈరోజు అప్పటి నుంచి మనకు కేంద్ర ప్రభుత్వం నష్టం చేసింది, ఆంధ్రప్రదేశ్ నష్టం కూడా తెలంగాణ నష్టం చేసింది. మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి లేడు కాబట్టి మళ్ళీ ఈరోజు రద్దు చేసి మళ్ళీ గత ఏడాది ఎట్లా ఉందో ఆ ఏడాది తీసే ప్రయత్నంలో భాగమే ఈరోజు 18 నాడు ఏజెండా. ఇది రేపు పార్లమెంట్ నడుస్తుంది. పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉన్నారు, బీజేపీ పార్టీ ఎంపీలు ఉన్నారు. తెలంగాణ పుట్టిన 17 మంది ఎంపీలు కూడా రేపు పార్లమెంట్కి అటెండ్ అవుతారు. దీనికి సమాధానం చెప్పుకుంటే దీనికి సమాధానం చెప్పేసి 18న జరిగే ఎజెండాలో ఈ ఐటెం తీయకపోతే రేపు తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదు. డెఫినెట్గా మా బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభలో వస్తుంట మేము కూడా మాట్లాడతాం. ఈ 18వ తారీఖు నాడు జరిగే ఎజెండాలో తెలంగాణ ప్రాజెక్టులు రద్దు విషయం అనేది క్లియర్గా ఎజెండాగా తీయకపోతే మాత్రము తెలంగాణ సమాజం మళ్ళొక్కసారి రోడ్డుల పరిస్థితి. ఈ ఎక్కడైతే సమస్య పడుతుందో డెఫినెట్గా మేము దాన్ని ముట్టడించే ప్రయత్నం కూడా చేస్తాము. కాబట్టి వెనువెంటనే ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టుల మీద వివక్ష చూడకుండా తెలంగాణ అనుమతుల కోసం, ఈ ప్రాజెక్టుల అనుమతుల కోసము కేసీఆర్ ఎంత కష్టపడ్డాడో చూసి కూడా ఈరోజు మా మీద కోపం ఉంటే మా మీద కక్ష తీసుకొని, కానీ ఈ ప్రాజెక్టుల వలన తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలు నష్టమైంది. కాబట్టి ఎట్టి పరిస్థితులుగా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వము దీన్ని ఎట్టి బస్సులు ఒప్పుకోకూడదు. ఎట్టి బస్సులు బీజేపీలో ఒప్పుకోకుండా ఎజెండాలు ఐటమ్ తీస్తేనే తెలంగాణ సమస్యలు, లేకుంటే తెలంగాణ సమాజం మొత్తం కూడా భగ్గుమనే ప్రయత్నం చేస్తుంది. తెలంగాణ ప్రజల పక్షాన ఇవన్నీ అనుమతులు తీసుకొచ్చి ప్రాజెక్టులు కంప్లీట్ చేసిన పార్టీగా మా ప్రజల పక్షం డిమాండ్ ఎత్తున్నాం. వెంటనే ఎజెండాలకు వెళ్ళి ఈ ఐటమ్ తీయాలని చెప్పేసి మా ప్రధానంగా డిమాండ్. థ్యాంక్ యూ.